నిన్ను ప్రేమించే వ్యక్తి నీ జీవితంలోకి వస్తున్నాడంటే చాలా సంతోషంగా ఉందమ్మా. అలాగే నువ్వు మాత్రం కాదనకో. ఎందుకంటే నీ జీవితం గురించి ఆలోచించి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. మా నిర్ణయాన్ని నువ్వు కాదనవని నేను నమ్ముతున్నాను. ఇక ఇందులో ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ ఉండవమ్మా అని విధంగా అంటూ రఘురాం వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోగానే చాలా బాధపడిపోతూ ఉంటుంది రామలక్ష్మి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అమ్మ, నువ్వైనా నువ్వు ఈ పెళ్ళి చేసుకునంటే ఇక నేను, మీ నాన్న, ఇక ఎవరం కూడా ఉండమమ్మా. ఇక నీ ఇష్టం అని అంటూ అక్కడి నుండి జానకి వెళ్ళిపోగానే ఇప్పుడు నేను ఏం చేయాలి? అమ్మేమో అలా మాట్లాడుతుంది. అసలు వీళ్ళందరికీ ఏమైంది? ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఆద్య, చూసావా? అందులో వాళ్ళు మాట్లాడింది తప్పేముంది రామలక్ష్మి? నీ గురించి ఆలోచించే అలా మాట్లాడారు కదా. నువ్వు కూడా వాళ్ళ గురించి ఆలోచించు, అప్పుడు నీకు అంతా అర్థమవుతుంది అని విధంగా అంటూ ఆద్య కూడా అక్కడి నుండి వెళ్ళిపోగానే ఇక రామలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం శౌర్య ఏం చేయాలో అర్థం కాక రామలక్ష్మి ఫోటోను చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటాడు. నన్ను క్షమించు రామలక్ష్మి. నువ్వు నన్ను ఎంత దూరం పెట్టాలని చూసినా సరే నేను నీ కోసం తాపత్రయపడుతూనే ఉంటాను. ఎందుకంటే నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు కాబట్టి. నువ్వు నాకు కావాలి రామలక్ష్మి. నీ కోసం నేను ఏదైనా చేస్తాను. కానీ నువ్వు మాత్రం నా ప్రేమని ఎందుకు కాదంటున్నావు? నన్నుగా నువ్వు ఎందుకు అంగీకరించలేకపోతున్నావు రామలక్ష్మి అని అంటూ శౌర్య చాలా బాధపడిపోతూ ఉంటుంది. వెంటనే ఈ విషయం గురించి ఆద్యతో మాట్లాడాలి అని అంటూ ఆద్యకు వెంటనే శౌర్య ఫోన్ చేస్తారు. అప్పుడు వెంటనే ఆద్య ఫోన్ని లిఫ్ట్ చేసి, సార్ చెప్పండి సార్. రామకి ఇవ్వు ఆద్య, మాట్లాడాలి. లేదు సార్, ఇక రామ మీతో మాట్లాడలేదు. ఎందుకంటే రేపే రామలక్ష్మికి శ్రీనుకి పెళ్లి జరగబోతోంది అని విధంగా చెప్పగానే ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతాడు. ఏంటి, పెళ్ళి జరగబోతోందా? అవును, రేపు ఇద్దరికి పెళ్లి చేయబోతున్నారు. ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడో కాదు, గుళ్ళోనే చేస్తున్నారు. రామలక్ష్మి సీనుని పెళ్లి చేసుకుంటుందా? మరి మీ ప్రేమ? నా ప్రేమ చచ్చిపోయింది. నా మనసులో అసలు బావ లేడు కదా. అయినా రామలక్ష్మి, సీను బావ రేపు గుళ్ళో పెళ్లి జరగబోతుంది. ఎలాంటి ఆటంకాలు ఉండకుండా పెళ్లి జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటద్యా నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక్క క్షణం నువ్వు ఆలోచించే మాట్లాడుతున్నావా? సార్, నేనంతా ఆలోచించే మాట్లాడుతున్నాను. మీ అమ్మ నాన్న వాళ్ళకు మీరు ఇల్లరికంగా రావటం ఇష్టం లేదు. కానీ మా ఇంట్లో ఇల్లరికం ఉన్న అల్లుడు మాత్రమే ఉండాలని అనుకుంటున్నారు. ఇక ఎటు తిరిగి ఆ ఛాన్స్ బావకు మాత్రమే ఉంటుంది. అది కాదద్యా, నేను ఉండడానికి కూడా సిద్ధమే. రామలక్ష్మి కోసం నేను ఇల్లరికం ఉంటాను. కానీ రామలక్ష్మికి మీరు ఇల్లరికంగా ఉండటం ఇష్టం లేదు. అందుకే అలా మాట్లాడిందేమో. సరే, రామలక్ష్మి మనసులో ఏ ఉద్దేశం ఉన్నా సరే బావ మాత్రం ఇల్లరికంగా ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు కదా సార్. అందుకే సార్, పైగా బావ ఎప్పుడూ రామలక్ష్మిని చూస్తూ ఉంటాడు. పెద్దనాన్న పరువు పోకుండా ఉండాలంటే కుదిర్చిన సమయానికి పెళ్ళి అవ్వాలని అనుకుంటున్నారు. అందుకే సార్, ఇక రామలక్ష్మి గురించి మీరు మాట్లాడడం ఇక ఎప్పటికీ కుదరదు అనే విధంగా అంటూ ఆద్య కాల్ని కట్ చేయగానే ఆ మాట విన్న శౌర్య చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు రామలక్ష్మి? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? అసలు నీకేమైంది రామలక్ష్మి అనే విధంగా అంటూ మనసులో చాలా బాధపడిపోతూ ఉంటాడు శౌర్య. ఇక మరోవైపు మాత్రం రామలక్ష్మి మాత్రం శౌర్య ఫోటోని చూస్తూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. అంతలో సీను వస్తాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు రామలక్ష్మి, కానీ నేనెంత నచ్చ చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళు వినట్లేదు కదా బావా. నీ మనసులో శౌర్య ఉన్నాడు. మరి అలాంటప్పుడు నువ్వు ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? వద్దు బావా, కొన్ని నిర్ణయాలు ఇలాగే కఠినంగా ఉంటాయి. అయితే నా మనసులో రామలక్ష్మి ఉందన్న విషయం నీకు తెలుసు కదా. తెలిసి కూడా నువ్వు బావా, నన్ను క్షమించు బావా.
నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను బావా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అసలు ఎందుకు రామలక్ష్మి ఇలా ఎందుకు మాట్లాడుతుంది, అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని అంటూ సీను కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం పెళ్లి బట్టలు జానకి ఇవ్వగానే అమ్మ ఆద్య రామలక్ష్మిని రెడీ చేయమ్మా అని విధంగా అనగానే వెంటనే సరే పెద్దమ్మ అని అంటూ రామలక్ష్మిని రెడీ చేస్తూ ఉంటుంది. మరోవైపు మాత్రం పద్మ వచ్చి సీనుని చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంట్రా నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావేంటి, ఇంకొద్దిసేపట్లో గుళ్ళో నీ పెళ్ళని అనుకున్నాం కదా, మరి ఇంకా ఇలాగే ఉంటే ఎలారా? అమ్మా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదమ్మా, ఒక్క క్షణం ఆలోచించు. ఏంట్రా శుభమా అని ఇంకొద్దిసేపట్లో మీ పెళ్ళి జరగబోతుంటే ఇప్పుడు నేను ఆలోచించాలా? ఆలోచించడానికి ఏం లేదు, త్వరగా నువ్వు ఈ పెళ్లి బట్టలు కట్టుకొని రెడీ అవ్వు అను పద్మ అని చెప్పగానే వెంటనే ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడిపోతూ ఉంటాడు శ్రీను. ఇక మరోవైపు మాత్రం ఆద్య రామలక్ష్మిని రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడు రామలక్ష్మి ఆద్యతో, ఆద్య నీ మనసులో బాధ లేదా? నా మనసులో బాధ ఎందుకు రామలక్ష్మి అలా అంటున్నావు? ఎందుకంటే నేను బావని పెళ్లి చేసుకోబోతున్నాను కదా, నువ్వు బావని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు కదా ఆద్య. అంటే ఆద్య నువ్వు ప్రేమించిన అబ్బాయిని వేరే ఎవరో పెళ్లి చేసుకోబోతున్నారు, ప్రేమే లేనప్పుడు నేనెందుకు బాధపడతాను రామలక్ష్మి, అసలు నా మనసులో ఎందుకు బాధ ఉంటుంది చెప్పు అని ఆద్య అంటూ ఉంటే రామలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. అయినా నువ్వు ఇవేవి ఆలోచించకో, త్వరగా రెడీ అవ్వు, ముహూర్తానికి సమయం అవుతుంది అనే విధంగా అంటూ ఉంటే రామలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం శౌర్య పెళ్లి కొడుకుగా తయారవుతూ ఉంటాడు. ఏంట్రా ఎందుకు రెడీ అవుతున్నావు? ఏ గుళ్ళో అయితే రామలక్ష్మికి పెళ్లి జరుగుతుందో అదే గుళ్ళో రామలక్ష్మి మెడలో తాళి పడితే నేను మరొకరి మెడలో తాళి కడతాను నాన్న, అందుకే రెడీ అవుతున్నాను నాన్న, నన్ను రెడీ చేయండి. ఏంట్రా నువ్వేమంటున్నావురా? రామలక్ష్మియే ఇంటి కోడలిగా వస్తుందంటే నిన్ను ఎంతో సంతోషంగా ఈ చేతులతో రెడీ చేసేవాళ్ళం, కానీ ఎవరో వస్తున్నారంటే ఈ చేతులతో ఎలా రెడీ చేయగలంరా, రెడీ చేయలేమురా అని విధంగా అంటూ ఉంటే ఇక శౌర్యని వెంటనే పెళ్లి కొడుకుగా తయారవుతుంటాడు. తలకు తిలకం భాషికం కట్టుకుంటూ ఉంటారు. అదే సమయానికి పద్మ వచ్చి, ఏంటి కోడలి పిల్ల, ఇంకొద్దిసేపట్లో నా కోడలు కాబోతున్నావు, నువ్వు ఇంకా ఇలా రెడీ కాకుండా ఉంటే ఎలా చెప్పు? జరగాద్య, నేను నా కోడల్ని దగ్గరుండి రెడీ చేస్తాను అని అంటూ వెంటనే పద్మ అలా భాషికం కట్టి తిలకం పెడుతూ ఉంటుంది. సరే ఇక పద అమ్మ వెళ్దాం అని అంటూ వెంటనే కళ్యాణ మండపానికి పద్మ తీసుకెళ్తూ ఉంటే రామలక్ష్మి బాధగా దీనంగా వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం సీనుని రెడీ చేసి వెంకట్రావు తీసుకుని వస్తూ ఉంటాడు కళ్యాణ మండపం దగ్గరికి. సీను మాత్రం ఆద్యను చూస్తూ ఉంటే ఆద్య మాత్రం ఏం చేయలేని దుస్థితిలో తల కిందికి వేసుకొని కూర్చుంటుంది. రామలక్ష్మి పక్కన శ్రీను కూర్చుంటాడు. మరి రామలక్ష్మి మెడలో శ్రీను తాళి కడతాడా, అసలు ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.